ఏంటి సమాజానికి నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావో లేదో తెలీదు కానీ, నువ్వు ఖచ్చితంగా దేవునికి మాత్రం ఉపయోగపడాలి. నువ్వు దేవునికి ఉపయోగపడ్డావు అంటే నీ జీవితము ధన్యమైపోయినట్లే. లోకానికి ఉపయోగపడ్డావనుకో ప్రయోజనం ఏమి లేదు. భార్యకు ఉపయోగపడ్డావనుకో ప్రయోజనం ఏమి లేదు. తల్లిదండ్రులకు ఉపయోగపడ్డావనుకో ప్రయోజనం ఏమి లేదు ప్రియులారా. ఏంటి నువ్వు ఉపయోగపడ్డావు అంటే అది దేవుడికి ఉపయోగపడాలి. సమాజంలో అందరికీ ఉపయోగపడి, అందరి అవసరాలు తీర్చి, అందరికీ నీవు అన్ని ఇచ్చి, నీకు నీవు ఏమి సమకూర్చుకోలేకపోతే నీకు ప్రయోజనమేమి లేదు. అందుకే మన బ్రతుకు ఈ 60-70 సంవత్సరాలు జీవిత కాలంలో మనం ఎవరికైనా ఉపయోగపడాలి అనుకుంటే ప్రియులారా, అది ఖచ్చితంగా దేవుడికి ఉపయోగపడాలి. దేవుడికి ఉపయోగపడాలి. ఏమండి మన ఇంట్లో వస్తువులు మనకు ఉపయోగపడకపోతే మనం ఏం చేస్తాం? అవతలకి పడేస్తాం. మనము తెచ్చుకున్న వస్తువులు మనకే ఉపయోగపడకపోతే మనం అవతలకు పడేస్తున్నప్పుడు, తన కోసము భూమి మీద మనల్ని పుట్టించుకున్నప్పుడు, తన కోసము మనలను ఏర్పరచుకున్నప్పుడు, తన కోసం మనలను భూమి మీద మనల్ని తీసుకొచ్చాడు అంటే, మరి ఆయనకు ఉపయోగపడకపోతే నిన్నెందుకు ఉంచాలి ఇంకా? నిన్నెందుకు పెట్టాలి ఇంకా? నీకు గాలి వేస్టు, నీకు నీరు వేస్టు, నీకు అన్ని వేస్ట్ కదా. ఎప్పుడైనా ఆలోచించావా? గాలి తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. గాలి తిరుగుతున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉంటారు. అటు సమాజానికి పనికి రాకుండా ఉంటారు, ఇటు ఇంటి వాళ్ళకి పనికి రాకుండా ఉంటారు, ఇటు సమాజ సేవలు పనికి రాకుండా ఉంటారు. ఎందుకు పనికి రాకుండా 24 గంటలు మత్తులోనే ఉంటారు. లోకపు మత్తులో ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఈరోజు బైబిల్లో మనకి ఎన్నో విషయాలను బైబిల్ మనకి బోధిస్తుంది. అందుకే మన జీవితము దేవుడికి ఉపయోగపడాలి కానీ సమాజానికి, కుటుంబానికి, అందరికి ఉపయోగపడి చివరికి దేవునికి ఉపయోగపడకుండా మన జీవితం ఉందనుకోండి. ఏంటి ఒకరోజు దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు ఆ లెక్కల్లో మనము ఇచ్చే సమాధానము ఏముండదు ప్రియులారా. మనం ఇచ్చే సమాధానం ఏముండదు. అందుకే ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, నా ఉపయోగం దేవుడికి పడాలి, నేను దేవుడి కోసం ఉపయోగపడాలి అని దేవుడి గురించి మనం ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే డాక్టర్ చదివావనుకో, ఏంటి బాగా ఇంజనీరింగ్ చదివావనుకో, బాగా చక్కటి చదువులు చదివావనుకో, చక్కటి చదువులు చదివిన వాళ్ళందరూ కూడా దేవునికి ఉపయోగపడరు. ఎందుకు ఉపయోగపడరంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత డిగ్రీ చేసి ఇంత చదువుకొని బైబిల్ పట్టుకొని సేవ చేయటం ఏంటి అని తమకు తాము తక్కువగా అంచనా వేసుకొని ఇన్ని సంవత్సరాలు చదివిన ఈ డిగ్రీ వేస్ట్ అయిపోతుందని ఏం చేస్తారంటే బైబిల్ని పక్కకు పెట్టేసి లోక సంబంధమైన మంచి ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు ఈరోజు. నీ చదువు ఎంత? ఎంత చదువుకున్నావు? నువ్వు అసలు ఎంత చదువుకున్నావు చెప్పు. అసలు నీ చదువు అసలు ఏముంది ఈ లోకంలో? నీ చదువు మహా అయితే నువ్వు బతికినంత కాలం నీకు కూడు పెడుతుందేమో, అంతేగాని నిన్ను పరలోకానికైతే నడిపించలేదుగా. మనం చదువుకున్న చదువులు పరలోకానికి నడిపించలేవు. మరి ఏం నడిపిస్తున్నాయి? మన భక్తి, మన భయము, మన విశ్వాసము, ఇవన్నీ మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. అందుకే చాలా ఎక్కువగా చదివిన వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇంతగా చదివిన నేను పాస్టర్ అవటం ఏంటి? నేను ఎక్కడో ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి అన్న కోరికలతో బ్రతుకుతుంటారు. వీళ్ళంతా కోరికలతో బ్రతుకుతుంటారు. మరి ఇలాంటి కోరికలతో బ్రతుకుతున్న వారిని దేవుడు ఏమనుకుంటాడు? వెర్రివాళ్ళు అంటాడు దేవుడు.
ఏమండి, లోకము చేత శబాష్ అనిపించుకున్న వాళ్ళు దేవుడి చేత వెర్రివాళ్ళు అనిపించుకుంటున్నాం మనం. బాగా ఆలోచించండి. మనకున్న పనికి మాలిన జ్ఞానం, ఏంటి మనకున్న తలకమాసిన జ్ఞానం, చదువులు, ఇలాంటివన్నీ కూడా మనం తగిలించుకొని గర్వంగా ఫీల్ అవుతుంటాం. చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. మనకున్న చదువే మన గర్వం అనుకుంటున్నాం ఈరోజు. మన చదువే మనకి గర్వాన్ని పుట్టిస్తుంది. నేను ఇంతగా చదువుకున్నాను, నేను అంతగా చదువుకున్నాను. లోకములో దేవుడు లోక జ్ఞానాన్ని ఏం చేశాడంట? వెర్రితనముగా చేశాడంట. లోకములో ఉంటున్న జ్ఞానమును వెర్రితనముగా చేశాడంట. ఏదో ఈ చిన్న డిగ్రీ చదువుకొని ఈ లోకములో ఉన్న విద్యని అభ్యాసించి నీకు నీవే వెర్రవేగుచున్నావంటే లోకాలను కలిగించిన దేవుడు పట్ల, దేవుడి దగ్గర మనం ఎంత అండి? అందుకే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మనం ఏదో చదువుకున్నామని ఫీలింగ్లో ఉండకూడదు. నాకు అంత చదువచ్చు, ఇంత చదువచ్చు, నేను అంత చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను. నీ చదువులన్నీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అన్ని సున్నా. ఏమిటి, మన చదువులన్నీ కూడా బైబిల్ దగ్గరకు వచ్చేసరికి చదువు సున్నా అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళే లోకములో తెలివిగలవారు, జ్ఞానవంతులు, వివేకవంతులు వాళ్ళే. అందుకే యేసుక్రీస్తు వారు సమాజములు ఎన్నో రకాలైన బోధలు చేశాడు. కానీ ఒక రకమైన బోధ మాత్రం ఆయన పెద్దగా దాని గురించి నోరు విప్పలేదు. ఏమని? లోక విద్యని సంపాదించుకోండి అని మాత్రం ఎక్కడ నోరు విప్పలేదు. ఎందుకు నోరు విప్పలేదు? లోక విద్యను దేవుడు వెర్రితనముగా చేశాడు కాబట్టి. బ్రతుకులు బాగు చేసుకోండి అన్నాడు, బాగు బ్రతకండి అన్నాడు, రోగాలను తీసివేశాడు, మంచి మార్గంలో బ్రతకండి అన్నాడు, అన్ని విధాలుగా బోధ చేశాడు. కానీ మీరు లోక జ్ఞానాన్ని సంపాదించుకోండి అని మాత్రం చెప్పలేదు. ఎందుకు అంటే అది లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేశాడు కాబట్టి. అందుకే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు సమాజపు దృష్టిలో చాలా చిన్నగా ఉంటారు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు సమాజపు దృష్టిలో చాలా చిన్నగా ఉంటారు, చీప్గా ఉంటారు. అదే లోకము ఏర్పరచుకున్న వాళ్ళు సమాజములో ఉన్నతులుగా కనిపిస్తుంటారు. లోకము ఏర్పరచుకున్న వాళ్ళు సమాజంలో షూటు బూటు వేసుకొని లోకములో ఉన్నతులుగా కనిపిస్తుంటారేమో గాని దేవుడు వాళ్ళని అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు భక్తి ఉండదు, భయం ఉండదు, విశ్వాసం ఉండదు, గర్వముతో నిండుకున్న జీవితం ఉంటది కాబట్టి వాళ్ళని దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. దేవుడు ఎవరిని పట్టించుకుంటాడు అంటే తన పట్ల నమ్మకం కలిగి బ్రతికే వారిని దేవుడు పట్టించుకుంటాడు. తన పట్ల నమ్మకం కలిగి, విశ్వాసము కలిగి, విశ్వాస సంబంధమైన జీవితం కలిగి ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళనే దేవుడు పట్టించుకుంటాడు, వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటాడు, వాళ్ళనే దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత చదివావా అన్నది దేవుడు చూడడు. నువ్వు ఎన్ని డిగ్రీలు తగిలించుకున్నావా అన్నది దేవుడు చూడ్డు. నువ్వు ఎలాంటి చదువులు చదివావా అన్నది దేవుడు చూడ్డు. నీ క్యారెక్టర్ ఎలా ఉందని చూస్తాడు, నీ క్యారెక్టర్. అందుకే ఒక మంచి మాటని కీర్తనకారుడు రాస్తున్నాడు, చదువుకుందాం. ఎంత మంచి మాట! దావీదు గారు ఒక మంచి కీర్తన రాస్తూ 4వ అధ్యాయము, కీర్తనకారుడు రాస్తున్నమాట 4వ అధ్యాయము 3వ వచనము, 4వ అధ్యాయము 3వ వచనములో ఒక మంచి మాట వ్రాయబడింది, చదువుకుందాం. యెహోవా తన భక్తులను యెహోవా ఇంజనీర్లను కాదు, యెహోవా కలెక్టర్లను కాదు, యెహోవా IAS ఆఫీసర్లను కాదు, యెహోవా తన భక్తులను యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. బాగా తెలుసుకోవలసిన ఏంటో తెలుసా? తన కోసము తన భక్తులను ఏర్పరచుకుంటాడంట.
ఒకవేళ నువ్వు కూడా ఆయన ఫాలోవర్స్ అయినట్లయితే, నీవు కూడా ఆయన భక్తుడు అయినట్లయితే నిన్ను కూడా ఏర్పరచుకుంటాడు. లేకపోతే నీవు లోక భక్తుడు అయితే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు, పిచ్చివాణ్ణి కింద లెక్క చేస్తాడు. యెహోవా తన భక్తులను తన కోసము ఏర్పరచుకుంటాడంట. అసలు తన కోసం ఎందుకు ఏర్పరచుకుంటాడు అంటే, లోకములో కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటారు. చాలా మంది కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటారు. నేనే జ్ఞానినని అనుకున్న వాళ్ళు ఉంటారు. నాకంతా తెలుసు అనుకునే వాళ్ళు ఉంటారు. నాకు తప్ప ప్రపంచంలో ఎవడికీ తెలియదు అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది లోక జ్ఞానస్తులు, లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళందరినీ కొమ్ములు విరచటానికి తన కోసము భక్తులను ఏర్పరచుకుంటాడంట. తన కోసము భక్తులను ఏర్పరచుకుంటాడంట. నిజంగా దేవుని చేతిలో దేవుడు నిన్ను ఎంచుకోవాలి అంటే, దేవుడు నిన్నెంచుకోవాలి అంటే నీ దగ్గర ఏముండాలి? డిగ్రీలు కాదు, నీ దగ్గర భక్తి ఉండాలి. నీ దగ్గర భక్తి ఉండాలి, నీ దగ్గర విశ్వాసం ఉండాలి, నీ దగ్గర విధేయత ఉండాలి. ఇవన్నీ నీ దగ్గర ఉంటే దేవుడు నిన్ను క్షణాల్లో ఎంచుకుంటాడు. ఇవన్నీ లేకుండా లోక సంబంధమైన పనికి మాలిన డిగ్రీలు తగిలించుకొని, నా దగ్గర ఇన్ని డిగ్రీలున్నాయని దేవుడి దగ్గరకు వచ్చావనుకో, దేవుడు ఏం చేస్తాడు? అదంతా ముందే నేను వెర్రి చేసేసాను అంటాడు. నేను అదంతా ముందే వెర్రి చేశాను. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి అంటున్నాడు. తెలుసుకోండి అంటున్నాడు. అంటే లోకములో ఒక పని ఇవ్వాలి అంటే తన వెనకాల డిగ్రీని చూస్తుంది. లోకములో ఒక పొజిషన్కి ఒక వ్యక్తిని మరి తెచ్చిపెట్టాలంటే తన వెనకాల ఒక డిగ్రీని చూస్తుంది, విద్యను చూస్తుంది, ఎంత చదువుకున్నాడని చూస్తుంది, ఏం చేశాడని చూస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చూస్తుంది. కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదండి. లోక సంబంధములో ఎలాగైతే టార్చర్ పెడతారో అలా దేవుడు పెట్టడు. దేవుడు ఒకటి చూస్తాడు, నీ దగ్గర విశ్వాసం ఎంత ఉంది, నీ దగ్గర భక్తి ఎంత ఉంది, అసలు నువ్వేం చేయగలవు అని చూస్తాడు. అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రపంచములో అందరికంటే సపరేట్గా ఉంటారు. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ప్రపంచములో అందరికంటే సపరేట్గా ఉంటారు. ప్రపంచము ఏర్పరచుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎలా ఉంటారు? ఏమంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు. మరి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్స్పీరియన్స్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందులో? లోకపరంగా, కంప్యూటర్లో కాదు. ఎందులో? లోకపరంగా. అసలు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే నిజంగా మనకి ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంటది. ఏంటి దేవుడు ఈయన్ని ఎంచుకున్నాడా? ప్రజలకి బుద్ధి చెప్పటానికి దేవుడు ఈయన్ని ఎంచుకున్నాడని మనకే ఆశ్చర్యం వేస్తుంటది. అలాంటి మనకు వ్యక్తి బైబిల్లో కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎప్పుడు చదువుకున్న వాళ్ళే, ఎప్పుడు చూసిన వాళ్ళే, ఎప్పుడూ విన్న పేరులే. కానీ ప్రియులారా, ఒక్కసారి ఆ మాటని మనం చదువుకోగలిగితే నిజంగా దేవుని సెలక్షన్ ఎలా ఉంటుందో మనకే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు గదా అనిపిస్తుంటది. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుకు ఆమోసు ఆమజ్జతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను గాని పశువుల కాపరినై ఉండి మేడి పండ్లు ఏరుకొనువాడను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మధ్యతో ఇట్లా అంటున్నాడు, నేను ప్రవక్తను కాను,
ప్రవక్త శిష్యులలో ఒకడైనను కాను. నేనేం చేస్తున్నానంటే మేడి పండ్లు ఏరుకునేవాడును, పశువుల కాపరిని. నేను పశువుల కాపరిని, పండ్లు ఏరుకునేవాడిని, చెట్టు కింద కూర్చుని మేడి పండ్లు ఏరుకునేవాడిని. ఇలాంటి వ్యక్తి పైన ఎవరి దృష్టి వెళ్ళింది? దేవుని దృష్టి వెళ్ళింది ప్రియులారా. దేవుడి దృష్టి వెళ్ళింది. దేవుడు దృష్టి ఇంజనీర్లపై వెళ్ళలేదు, పశువుల కాపరి పైన వెళ్ళింది. ఎందుకోసం ఎందుకోసం వెళ్ళింది ఒకసారి ఆలోచించండి. ఎందుకోసం వెళ్ళింది అంటే, ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా, యెహోవా తన భక్తులను తన కోసము ఏర్పరచుకొనుచున్నాడు అంటే, హామోసు గారు ఎలాంటి వాడంటే దైవ భక్తి కలిగిన వాడు. ఆమోస్ ఎలాంటి వాడంటే దైవ భక్తి కలిగిన వాడు. దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. ఎందుకోసం ఏర్పరచుకుంటాడు అంటే, తన ప్రజలకి బుద్ధి చెప్పటానికి, తన ప్రజలకి బుద్ధి చెప్పటానికి, తన ప్రజలకి తన సందేశమును అందించటానికి ఆమోసు గారిని ఎంచుకున్నాడంట. ఇంతకీ ఆమోసు ఎలాంటి వాడని తానే చెప్తున్నాడు. నేనొక పశువుల కాపరిని, నేనొక పశువుల కాపరిని, పశువులు కాచుకునేవాడును అయిన నన్ను, మేడి పండ్లు ఏరుకుంటున్న నన్ను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు అంటే, నిజంగా నువ్వు నేను ఎలాంటి వాళ్ళం? అసలు నిన్ను నన్ను ఈరోజు దేవుడు ఎందుకు పిలవటం లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఆమోసు లాంటి భక్తి ఉందా మన దగ్గర? ఆమోసు లాంటి విధేయత ఉందా మన దగ్గర? ఆమోసు లాంటి విశ్వాసం ఉందా? ఆయన పశువుల కాపరే, దైవ దృష్టిలో భక్తిపరుడు. ఆయన లోకములో ఎందుకు పనికిరాని వాడే, దైవ దృష్టిలో పనికొచ్చేవాడు. లోకము దృష్టిలో పనికిరానివాడు, లోకము దృష్టిలో పిచ్చోడు, దైవ దృష్టిలో పనికొచ్చేవాడు, దేవుని పని చేసేవాడు. ప్రియులారా, ఈరోజు నాకు డిగ్రీ అంతా ఉంది, డిగ్రీ ఇంత ఉంది, అన్ని డిగ్రీలన్నీ తీసివేసుకొని బుట్లో వేసుకో. ఎందుకు పనికిరా? చచ్చిపోయిన తర్వాత నీ డిగ్రీలు ఎందుకు పనికిరా? ఎందుకు పనికిరా? కానీ అదే నీ దగ్గర భక్తి ఉంటే, నీ దగ్గర విశ్వాసం ఉంటే, నీ దగ్గర విధేయత ఉంటే, భయము భక్తి కలిగి ఉంటే, నమ్మకం ఉంటే, ఇవే నిన్ను ఒక దగ్గర దేవుని దగ్గరికి చేరుస్తాయి. ప్రియులారా, ఇవన్నీ నిన్ను దేవుడి దగ్గరికి చేరుస్తాయి. చదువుకున్నావా? పర్లేదు, మంచిదే, చదువుకో. కానీ చదువే సర్వస్వం అని దానికోసమే జీవితాన్ని త్యాగం చేయకు. దానికోసమే, ఆ చదువుల కోసమే జీవితాన్ని పణంగా పెట్టి మన జీవితాన్ని వృధాగా మార్చుకోకూడదు. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని దేవుని సేవలో వాడాలి. నువ్వు ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు? నిజంగా ఆలోచించు. ఎవరి కోసం ఉపయోగపడుతున్నావు? అందరి కోసం ఉపయోగపడుతున్నావా? అందరి కోసం ఉపయోగపడుతున్నావా? మరి దేవుడి కోసం ఉపయోగపడకపోతే లాభం ఏముంది చెప్పు? ఏమండి, వంట అందరి కోసం వండావు, అందరి కోసం వంట వండావు, అందులో నీకు కూడా వండుకున్నావు. అందరు తిన్న తర్వాత నీకు మిగిలేదనుకో, ఏమనుకుంటావు? మరి అందరి కోసం కష్టపడ్డాను కదా, మరి నాకేం మిగలకపోతే ఎలా? అందరి కోసం కష్టపడ్డావు, మరి నీ గురించి ఏంటి? దేవుడి కోసం నువ్వు ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? ఉపయోగపడాలి. యేసుక్రీస్తు చిన్నతనంలో నుంచి దేవుడు పనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు చిన్నతనంలో నుంచి దేవునికి ఉపయోగపడ్డాడు. మరి నువ్వెవరి కోసం ఉపయోగపడుతున్నావు? నీ జీవితం ఎవరి కోసం ఉపయోగపడుతుంది? భార్య కోసమా? పిల్లల కోసమా? లోకం కోసమా? ఉద్యోగం కోసమా? చదువుల కోసమా? దేనికోసం ఉపయోగపడుతుంది నీ జీవితం? ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుడి కోసం పడిందనుకో, అన్నిటికంటే మించిన జీవితం దేవుడు నీకు ఇస్తాడు. అందుకే దేవుడి పట్ల మనం ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి, సంఘ సావాసం కలిగి ఉండాలి. ఏంటి? వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, వాక్యాన్ని చక్కగా వినాలి, విన్నదాన్ని పాటిస్తూ అనుసరిస్తూ బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే నీ జీవితం ఎవరి కోసం ఉపయోగపడుతుందో ఒక్కసారి ఆలోచించు ప్రియులారా. ఎవరి కోసం ఉపయోగపడుతుంది? అందరి కోసం ఉపయోగపడి చచ్చిపోయావనుకో, ఏం ప్రయోజనం లేదు, చివరికి నరకమే. అదే దేవుడి కోసం ఉపయోగపడి చచ్చిపోయావనుకో, పరలోకం, దేవుడి సన్నిధిలో ఉంటావు, కలకాలం ఉంటావు, ఆనందంగా ఉంటావు, అనంతకాలం ఉంటావు. అందుకే ఒక్కసారి మన జీవితంలో నిర్ణయం తీసుకోవాలి. అసలు నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? నా జీవితం ఎవరి కోసం ఉంది అని
చక్కగా మనల్ని మనమే సరిచేసుకొని నిర్ణయం తీసుకొని ఇంక నుంచైనా నేను దేవుని కోసం ఉపయోగపడాలి అని, ఒక వస్తువులా ఉపయోగపడాలి అని నీకు నీవే నిర్ణయం తీసుకొని దేవుని అడుగు జాడలలో నడవటానికి ప్రయత్నం చేయగలదని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.